అందరికీ నమస్కారం. ఈరోజు మనము 8th క్లాసు డే 9 ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా లెటర్స్ యూజ్ ఫ్రేజల్ వర్బ్స్ని మనము ఎలా ఉపయోగించాలో ఈ వర్క్షీట్లో తెలుసుకోబోతున్నాము. చూద్దాం. ఏ ఫ్రేజల్ వర్బ్ ఈజ్ ఏ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ యాడ్వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే వర్బ్కి ప్రిపోజిషన్ కానీ లేకపోతే యాడ్వర్బ్ కానీ యాడ్ అవుతుంది. దట్ చేంజెస్ మీనింగ్ ఆఫ్ ది ఒరిజినల్ వర్బ్. మనం మామూలుగా ఒక వర్బ్కి ఒక మీనింగ్ ఉంటుంది, దానికి ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ యాడ్ చేయడం వల్ల కొత్త మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇచ్చారు. టేక్ అంటే తీసుకోవడం, నార్మల్ మీనింగ్. టేక్ ఆఫ్ అని మనం యాడ్ చేయడం వల్ల అది ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. దాని యొక్క మీనింగ్ రిమూవ్, లేకపోతే అన్ ఏరోప్లేన్ లీవింగ్ ద గ్రౌండ్. విమానము పైకి ఎగరడం కానీ రిమూవ్, తొలగించడము. ఈ విధంగా మనకు టేక్ ఆఫ్ అనేది మీనింగ్ వస్తుంది. అంటే ఒక వర్బ్కి ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ యాడ్ అవ్వడం వల్ల దాని యొక్క మీనింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. దానిని మనం ఫ్రేజల్ వర్బ్ అంటాము. ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి. టేక్ తోటి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్, అలాగే లుక్, అలాగే రన్ను, పుట్టు, బ్రేక్, కాలు, ఈ విధంగా ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చారు. వీటిని మనము తెలుగు మీనింగ్స్ తోటి చూద్దాం. ఫస్ట్ టేక్ తోటి చూద్దాము. టేక్ ఆఫ్ అంటే చెప్పాం కదా. టేక్ ఆఫ్ అంటే రిమూవ్ అంటే తీసివేయడం, విప్పడము, లేదా విమానము గాల్లోకి ఎగరడం. అంటే ఏరోప్లేన్ ఇప్పుడే టేక్ ఆఫ్ అయిందంటాం కదా, ఆ విధంగా. నెక్స్ట్ టేకప్ అంటే అర్థమైందంటే టేకప్ అంటే కొత్త అలవాటుని మనము నేర్చుకోవడం, లేకపోతే కొత్త వ్యాపకాన్ని మొదలు పెట్టడం. నెక్స్ట్ టేక్ కేర్ ఆఫ్, జాగ్రత్తగా చూసుకోవడం. టేక్ అవుట్, బయటికి తీయడం. నెక్స్ట్ రన్ గురించి మనకు ఇచ్చిన ఫ్రేజల్ వర్బ్స్ వచ్చేసరికి రన్ అవే, పారిపోవడం. రన్ అవుట్ ఆఫ్, పూర్తిగా అయిపోవడం, అంటే స్టాక్ లేకుండా ఉండడం. రన్ ఓవర్ అంటే వాహనం కింద పడడం, లేకపోతే తొక్కించడము. నెక్స్ట్ రన్ ఇంటూ అంటే అనుకోకుండా ఎవరినైనా కలవడం. నెక్స్ట్ బ్రేక్ తోటి చూద్దాము. బ్రేక్ డౌన్ అంటే యంత్రాలు లేకపోతే కార్లు పాడైపోవడం, పని చేయకుండా ఉండడం. బ్రేక్ ఇంటూ, దౌర్జన్యంగా లోపలికి చొరబడడం. బ్రేకప్, విడిపోవడం లేదా ముగిసిపోవడం. బ్రేక్అవుట్, అకస్మాత్తుగా ప్రారంభం కావడం. నెక్స్ట్ లుక్ ఎట్, చూడడం. లుక్ ఆఫ్టర్, సంరక్షించడం. లుక్ ఫర్, వెతకడం. లుకప్, పుస్తకంలో లేదా డిక్షనరీలో సమాచారాన్ని వెతకడం. నెక్స్ట్ పుట్ ఆన్, ధరించడం. పుట్ ఆఫ్, వాయిదా వేయడం. పుట్ అవుట్, మంటలు ఆర్పివేయడం. పుట్ అప్ విత్, భరించడం. నెక్స్ట్ కాల్ బ్యాక్, తిరిగి ఫోన్ చేయడం. కాల్ ఆఫ్, రద్దు చేయడం. కాల్ అవుట్, గట్టిగా అరవడం. కాల్ అప్, ఫోన్ చేయడం. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే వీటన్నిటిని చూసిన తర్వాత ఇంగ్లీష్లో కూడా చూద్దాం ఒకసారి. టేక్ ఆఫ్ అంటే రిమూవ్, అలాగే ప్లేన్ స్టార్ట్స్ ఫ్లయింగ్. నెక్స్ట్ టేకప్ అంటే స్టార్ట్ విత్ ఏ న్యూ హాబీ, కొత్త అలవాటుని మనం స్టార్ట్ చేయడం. టేక్ కేర్ ఆఫ్, సంరక్షించడం. లుక్ ఆఫ్టర్. టేక్ అవుట్, రిమూవ్ ఫ్రమ్ సంథింగ్. లుక్ ఎట్, సీ సంథింగ్. లుక్ ఆఫ్టర్, టేక్ కేర్ ఆఫ్. లుక్ ఫర్, సెర్చ్. లుక్ అప్, సెర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ బుక్ ఆర్ డిక్షనరీ. నెక్స్ట్ రన్ అవే, ఎస్కేప్. రన్ అవుట్ ఆఫ్, హ్యావ్ నో మోర్ లెఫ్ట్. రన్ ఓవర్, హిట్ బై ఎ వెహికల్. రన్ ఇంటూ, మీట్ సమ్వన్ బై ఛాన్స్. పుట్ ఆన్, వేర్. పుట్ ఆఫ్, పోస్ట్పోన్. పుట్ అవుట్, ఎక్స్టింగ్విష్. పుట్ అప్ విత్, టాలరేట్. నెక్స్ట్ బ్రేక్ డౌన్, స్టాప్ వర్కింగ్. బ్రేక్ ఇంటూ, ఎంటర్ బై ఫోర్స్. బ్రేకప్, సపరేట్, ఎండ్. బ్రేక్ అవుట్, సడన్లీ బిగిన్. కాల్ బ్యాక్, రిటర్న్ ఏ ఫోన్ కాల్. కాల్ ఆఫ్,
క్యాన్సిల్, కాల్ అవుట్, షౌట్, అనౌన్స్ లౌడ్లీ, కాల్ అప్, ఫోన్ సమ్వన్. ఈ విధంగా మనం చూసాము ఇంగ్లీష్లో, తెలుగులో మీనింగ్స్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఫ్రేజల్ వర్బ్స్. చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఫ్రమ్ ద బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్స్లో మనకు ఇచ్చారు, వాటిలలో నుంచి కరెక్ట్ అయింది మనం రాయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్, వీ హ్యావ్ డాష్ మిల్క్, గో బై సమ్ మోర్. ఇక్కడ వచ్చేసరికి రన్ అవుట్ ఆఫ్ అంటే అయిపోయాయి, బ్రేక్ అవుట్ అంటే వ్యాప్తి చెందడం, కాల్ ఆఫ్ అంటే రద్దు చేయడం. అంటే వీ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మిల్క్, ఇది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిల్క్ అయిపోయాయి, వెళ్ళి తీసుకొనిరా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ప్లీజ్ డాష్ యువర్ షూస్ బిఫోర్ ఎంటరింగ్ ద హౌస్. ఇంటి లోపలికి వచ్చే ముందు మీ షూస్ని ఏం చేయాలి? టేక్ ఆఫ్ అంటే తొలగించడము, లుక్ ఫర్ అంటే సంరక్షించడము, పుట్ ఆన్ అంటే ధరించడము. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే టేక్ ఆఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. షూస్ని బయటే వదిలి రండి అని అర్థము. నెక్స్ట్ థర్డ్ వన్, ద టీచర్ ఆస్క్డ్ us టు డాష్ న్యూ వర్డ్స్ ఇన్ ద డిక్షనరీ. లుక్ అప్ అంటే వెతకడం, కాల్ బ్యాక్ అంటే మళ్ళీ మనం తిరిగి ఫోన్ చేయడం, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేసుకోవడం. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే లుక్అప్ ద న్యూ వర్డ్స్ ఇన్ ద డిక్షనరీ అంటే వెతకడం అనమాట. నెక్స్ట్ థర్డ్ రోమన్లో చూస్ ద సూటబుల్ ఫ్రేజల్ వర్బ్. ద మీటింగ్ వాజ్ డాష్ బికాస్ ఆఫ్ హెవీ రైన్. హెవీ రైన్ ఉండడం వల్ల మీటింగ్ అనేది ఏమైంది? కాల్డ్ ఆఫ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రద్దు చేయడం. నెక్స్ట్ పుట్ అవుట్ అంటే ఆర్పివేయడం, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. టేకెన్ అప్ కూడా రాంగ్ ఆన్సర్. కాబట్టి హెవీ రెయిన్ వల్ల మీటింగ్ అనేది వాయిదా వేయడం, కాల్డ్ ఆఫ్ అనేది రద్దు చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఫ్రేజల్ వర్బ్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు ఆన్సర్స్ కరెక్ట్గా. వీ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ అంటే పాలు అయిపోయాయి అని అర్థము. టేక్ ఆఫ్ అంటే షూలు విప్పండి. టీచర్ ఆస్క్ టు లుక్అప్ అంటే వెతకండి, డిక్షనరీలో వెతకండి. అలాగే మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్ అంటే భారీ వర్షం వల్ల మీటింగు రద్దయింది. డే 9కి సంబంధించి 8th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.